హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 12, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన ఒక నివేదిక నుండి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఈ టాపిక్ని కంప్లీట్గా డిస్కస్ చేశాము. ప్రశ్నని మరొకసారి చూడండి. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, రిపోర్టు ప్రకారము భారతదేశంలో అత్యధిక మహిళా న్యాయమూర్తులున్న హైకోర్టు ఏది? మరి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఏకైక మహిళా న్యాయమూర్తి ఎవరు? సింపుల్ క్వశ్చన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సంస్థ పేరేమంటున్నాను, సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్. ఇటీవల చాలా నివేదికలు మనం చూస్తున్నాము. ఏదైనా ఒక నివేదిక గురించి పోటీ పరీక్షల కోణంలో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ నివేదికను విడుదల చేస్తున్న సంస్థ పేరేంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ఇలాంటివి చూడాలి. మనం కరెంట్ పాలిటీలో భాగంగా ఇటీవల సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ వారు విడుదల చేసిన నివేదికల గురించి, ఏడిఆర్ రిపోర్ట్స్ గురించి రెగ్యులర్గా చూస్తున్నాము. మరి ఈ సంస్థ సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ అనే సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. సో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు యాజ్ హెడ్ క్వార్టర్ ఇట్ ఈజ్ వర్కింగ్. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఒక స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ వారు రీసెంట్గా విడుదల చేసిన నివేదిక ప్రకారం, రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో న్యాయమూర్తులు, ముఖ్యంగా మహిళా న్యాయమూర్తులు ఏ న్యాయస్థానాల్లో ఎంతమంది ఉన్నారు, ఇటువంటి గణాంకాలను రిలీజ్ చేసింది. ఇక్కడ హైకోర్టుల విషయానికి వస్తే ప్రస్తుతం భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి కదా. మరి 25 హైకోర్టుల్లో ఒక్కొక్క హైకోర్టులో ఎంతెంతమంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు, ఈ పాయింట్స్ని రిలీజ్ చేశారు. మరి ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక మహిళా న్యాయమూర్తులు ఉన్న హైకోర్టుగా మన తెలంగాణ హైకోర్టు, సో హైదరాబాద్ కేంద్రంగా మనం చూస్తాం కదా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు మొదటి స్థానంలో ఉంది. అంటే అత్యధిక మహిళా న్యాయమూర్తులున్న హైకోర్టుగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లేదా హైదరాబాద్ హైకోర్టు వార్తల్లోకి వచ్చింది. ఎంతమంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారట అంటే 10 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారట. 10 మెంబర్స్ విమెన్ జడ్జెస్. మొత్తం 30 మందిలో 10 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారంట, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఏకైక మహిళా న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ బివి నాగరత్న గారు. సో నాగరత్న గారు గుర్తుపెట్టుకోండి. నాగరత్న అన్నీ అనుకూలిస్తే, సేమ్ ఇప్పుడు అనుకున్న ప్రకారమే కొనసాగితే 2027 సంవత్సరం, నెక్స్ట్ 2 ఇయర్స్లో 2027 సంవత్సరంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా సిజేఐ అయ్యే అవకాశాలు తనకు పుష్కలంగా ఉన్నాయి. ఎంతకాలం మహిళా సిజేఐగా తను కొనసాగుతారనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మొట్టమొదటి అనే అంశంతో మాత్రం తను 2027లో వార్తల్లోకి రాబోతున్నారు. చరిత్ర ఎప్పుడైనా కూడా మొట్టమొదటి వ్యక్తుల గురించి గుర్తుపెట్టుకుంటుంది. మీకు ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ లేని పాయింట్ ఏంటంటే, మరి సుప్రీంకోర్టుకు సంబంధించి మేము పాలిటీ బుక్స్లో కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకునేటప్పుడు ఫాతిమా బీవీ గురించి నేర్చుకున్నాం సార్. మరి తనేంటి అంటే సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి మాత్రమే. కానీ నేను ఇక్కడ నాగరత్న గారి గురించి ఏమంటున్నాను, 2027లో మహిళా ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చూడబోతున్నాము. ఎందుకంటే సుప్రీంకోర్టులో సీనియారిటీని క్రైటీరియా తీసుకొని సిజేఐని మనం చూస్తాం కాబట్టి పక్కన పెట్టేస్తే, మరి సుప్రీంకోర్టుకి సంబంధించి ఇప్పటి వరకు హైయెస్ట్ నెంబర్లో, మ్యాక్సిమం నెంబర్గా మహిళా న్యాయమూర్తులు ఎప్పుడు పనిచేశారంటే 2021 సంవత్సరంలో. 2021 సంవత్సరంలో సుప్రీంకోర్టులో నాగరత్న గారు, హిమా కోహ్లీ గారు, బేలాయం త్రివేది గారు ముగ్గురు ఒకేసారి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియామకంతో వార్తల్లోకి వచ్చారు. మనం 2021లో చూసాము. కానీ ప్రస్తుతం బేలా త్రివేది గారు,
తను రిటైర్మెంట్ అయ్యారు. హిమా కోహ్లీ గారు రిటైర్మెంట్ అయ్యారు. మిగిలిన నాగరత్న గారు ఏకైక మహిళా న్యాయమూర్తిగా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నారు. మరి సుప్రీంకోర్టులో కంపోజిషన్ ఏంటి? 1+33 కదా, 1+33. ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది న్యాయమూర్తులు ఉంటారు. అంటే మొత్తం 34లో ఒకే ఒక మహిళ న్యాయమూర్తిగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, తన పైన క్వశ్చన్ రావచ్చు. 2027 వరకు తనను మనం చూస్తూనే ఉంటాము. ఇటీవల చాలా సంచలన తీర్పుల్లో తన పేరును మనం వింటున్నాము, తన వ్యాఖ్యల్ని వింటున్నాము. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉంటుంది. అదే హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. మరి సుప్రీంకోర్టులో కానివ్వండి, హైకోర్టుల్లో కానివ్వండి, న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే హైకోర్ట్స్ అనే అంశం. హైకోర్టు ఒక్కొక్క రాష్ట్రానికి మనం అత్యున్నత న్యాయస్థానంగా హైకోర్టుని చూస్తాం కదా, అలా తెలంగాణ హైకోర్టు ఇలా చూస్తూ ఉంటాము. మరి హైకోర్టు అనే అంశము ఏ జాబితాలో వస్తుంది, ఏ జాబితా పరిధిలోకి వస్తుంది అంటే మనము రాజ్యాంగంలో ఆర్టికల్ 246 అందులో 3 జాబితాలను చూస్తాము. మన భారతదేశంలో వాస్తవానికి చూస్తే సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య దేశం భారతదేశం అని ఇవ్వలేదు. కానీ అధికారాల జాబితాలను కూడా మెన్షన్ చేశారు క్లియర్గా. రాజ్యాంగ నిర్మాతలు ముందే ఊహించారు. దేశమంతా పరిపాలించే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, యూనిట్స్ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మరి అధికారాల విభజన అనేది లేకపోతే సమస్యలు అనేవి చూసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి క్లియర్ డిమార్కేషన్ మనం చూసాము. ఆర్టికల్ 246లో కేంద్ర జాబితా, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు అంటే రాష్ట్ర జాబితా, కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా ఉంటాయి కదా, అందులో కేంద్ర జాబితాలోకి వస్తుంది హైకోర్టు. ఒక రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు అయినా కూడా అది కేంద్ర జాబితాలోకి వస్తుంది. జ్యుడిషియరీ అనేది కేంద్ర జాబితాలోని అంశం అని గుర్తుపెట్టుకోండి. ఎనఫ్, ఓకేనా. ఇది సో ఇదంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇటీవల ఇలాంటి నివేదికలను తప్పనిసరిగా చదవండి. మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో, లేదంటే జాతీయ స్థాయిలో డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో జరిగే ఎగ్జామినేషన్స్లో ఇలాంటి కాంటెంపరీ అంశాలను మనం రాసామనుకోండి, రిపోర్ట్స్ని మెన్షన్ చేస్తూ రాసామనుకోండి, మన ఆన్సర్ చాలా డైనమిక్గా ఉంటుంది. మార్క్స్ కూడా కంపారిటివ్గా అందరితో పోలిస్తే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ప్రతిరోజు క్లాసెస్ని చూడండి, మీకు ఇవన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మరొకసారి స్క్రిప్ట్ చూడండి. ఎవరు రిలీజ్ చేశారు నివేదిక, అండ్ తెలంగాణ ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి ఇది ఇచ్చాను, ఎంత శాతం ఉన్నారు మహిళలకు సంబంధించి, ఓకేనా. సో విమెన్ జస్టిస్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా న్యాయమూర్తులు ప్రస్తుతం 5 ఉన్నారంట. ఇక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో 8 హైకోర్టుల్లో ఒక్కొక్కరు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారంట, ఒక్కొక్కరే. 3 హైకోర్టులు అసలు న్యాయమూర్తులే లేరంట. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో మొత్తం 1100 పోస్టులు ఉంటే కేవలం 773 మంది న్యాయమూర్తులే ఉన్నారు. వారిలో మహిళలు కేవలం 103 మంది మాత్రమే ఉన్నారు. అంటే మనకు న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇలా చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ హైకోర్టులను కనుక పరిశీలిస్తే హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల నిష్పత్తి ఏ విధంగా ఉంది అంటే 14.42%. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్, రైట్. సరిపోతుంది. సో బేలా ఎం త్రివేది గారి గురించి కానివ్వండి, జస్టిస్ హిమా కోహ్లీ గారు కానివ్వండి, నాగరత్న గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా 2021లో నియమితులయ్యారు. అందులో 2 రిటైర్ అయ్యారు. ఇప్పుడు మిగిలి ఉన్నవారు జస్టిస్ బివి నాగరత్న గారు. నాగరత్న గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా మనం డిస్కస్ చేసాము. సరిపోతుంది, ఓకేనా, రైట్. సో సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు చరిత్రలో ప్రస్తుతం 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, ఓకేనా, రైట్. ఫాతిమా బీవీ గారు సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్రలో నిలిచిపోయారు. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసాము, తన మరణాన్ని కూడా మనము వార్తల్లో చూసాము, కన్ను మూసారని చెప్పేసి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో సెప్టెంబర్ 12, 2025 వార్తలు నిలిచిన మొదటి అంశం. మీరు అన్ని వార్తాపత్రికల్లో చూసుంటారు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కానివ్వండి, న్యూస్ ఆన్ ఎయిర్లో కానివ్వండి, అఫీషియల్గా మనం చూసాము. ఇక్కడ పర్సన్ గురించి కాకుండా కాన్సెప్ట్ని మనం నేర్చుకుందాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వార్తాపత్రికలో కనిపించేది వార్త మాత్రమే. మనకు కావాల్సింది కరెంట్ అఫైర్స్, అంటే సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, దానికి సంబంధించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ని మనం లింక్ చేసుకుందాము.
ఇటీవల జరిగిన పరిస్థితులు మనందరికీ తెలుసు. లాస్ట్ జూలై 21 రోజున దేశ ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వర్తిస్తూ ఉన్న జగదీప్ ధన్కర్ గారు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి గారికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆర్టికల్ 67లో భాగంగా మనం డిస్కస్ చేసాం, అయిపోయింది. ఆ తర్వాత ఖాళీ ఏర్పడిన ఉపరాష్ట్రపతి పదవికి కేంద్ర ఎన్నికల సంఘము ఎన్నికను కూడా నిర్వహించింది. ఎన్నిక సెప్టెంబర్ 9, 2025 రోజున జరిగింది. అదే రోజు ఫలితాన్ని చూసాము. మరి ఇక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ వైస్ ప్రెసిడెంట్ పదవికి జరిగే ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు మనకెవరు? ఒకరు సిపి రాధాకృష్ణన్ గారు ఎన్డీఏ అభ్యర్థి, మరియు యూపీఏ బలపరిచిన అభ్యర్థి మాజీ న్యాయమూర్తిగా గుర్తింపు పొందిన సుదర్శన్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఎవరు గెలిచారు? సిపి రాధాకృష్ణన్ గారు గెలిచారు. అధికార పక్షం మద్దతుతో చూసాం మనము, క్లియర్. అలా 15వ ఉపరాష్ట్రపతిగా మనం సిపి రాధాకృష్ణన్ గారి ప్రమాణ స్వీకారాన్ని కూడా సెప్టెంబర్ 12 ఈ రోజున మనము చూడడం జరిగింది. మరి సిపి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే సమయానికి, నామినేషన్ వేసే సమయానికి తను ఒక రాష్ట్రానికి గవర్నర్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఏ రాష్ట్రానికి? మహారాష్ట్ర రాష్ట్రానికి. మహారాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వర్తిస్తూనే సిపి రాధాకృష్ణన్ గారి స్వరాష్ట్రం వచ్చేసి తమిళనాడు, గుర్తుపెట్టుకోండి. తను ఉపరాష్ట్రపతి పదవికి కంటెస్ట్ చేశాడు, మంచి విజయాన్ని అందుకున్నాడు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారాన్ని కూడా మనం చూసాము. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అకార్డింగ్ టు ఆర్టికల్ 69 రాష్ట్రపతి సమక్షంలో జరుగుతుంది. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం సెప్టెంబర్ 10 వీడియోలో డిస్కస్ చేసేసాము, పక్కన పెట్టేయండి. మరి మహారాష్ట్ర గవర్నర్ పదవి అనేది వేకెంట్ అయింది కదా, ఖాళీ ఏర్పడింది కదా. మరి రాష్ట్రానికి గవర్నర్ ఖచ్చితంగా ఉండాలి కదా. సో ఆ సందర్భంలో ఇన్ఛార్జ్ గవర్నర్గా లేదా అదనపు బాధ్యతలతో గుజరాత్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్కి మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలను ఇవ్వడం జరిగింది. ఎవరిస్తారు? రాష్ట్రపతి గారు. ఇక్కడ రాజ్యాంగంలో 6వ భాగం 6th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో మనం ఏం చూస్తాము? రాష్ట్ర ప్రభుత్వం అనే అంశాన్ని చూస్తాము. రాష్ట్ర ప్రభుత్వం, అందులోనే గవర్నర్ అనే పదవి గురించి కూడా మనం నేర్చుకుంటాం. గవర్నర్ ఆర్టికల్ 153 ప్రకారము గవర్నర్ అనే పదవి రాజ్యాంగబద్ధం. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగంలో మెన్షన్ చేస్తే కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగబద్ధ పదవి. ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారని చెప్పేసి బేసిక్గా మనం కాన్స్టిట్యూషన్లో చూస్తాము. ఈ ఆర్టికల్లో స్వల్ప మార్పు జరిగింది. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ఆధారంగా ఒక రాష్ట్ర గవర్నరు ఒకే రాష్ట్రానికి అని కాకుండా పరిస్థితులను బట్టి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా అదనపు బాధ్యతలను నిర్వర్తించవచ్చు అని మనం చూస్తాము. ఇప్పుడు అదే ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలను గవర్నర్ పేరు మీదన మనం చూస్తాము. ఆర్టికల్ 155 ప్రకారం ఇది ఇంపార్టెంట్. ఒక రాష్ట్రానికి గవర్నర్ని లేదా భారతదేశంలో రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే అధికారము రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది అంటే రాష్ట్రపతి గారికి ఇచ్చింది. రాష్ట్రపతి గారికి. మరి కేంద్రపాలిత ప్రాంతాలనే కదా అక్కడ పరిపాలకుడు, అడ్మినిస్ట్రేటర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళను నియమించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. అదేమో 239 ఆర్టికల్, పక్కన పెట్టండి, ఓకేనా. ఇది ఇకపోతే ఆర్టికల్ 156 ప్రకారము గవర్నర్ పదవీ కాలం రాజ్యాంగంలో 5 సంవత్సరాలు అని మెన్షన్ చేసినప్పటికీ కూడా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఒక రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర గవర్నర్ పదవిలో కొనసాగుతారు. 5 ఏళ్ళే ఉండొచ్చు, 5 నెలలే ఉండొచ్చు, 10 ఏళ్ళైనా ఉండొచ్చు. ఫైనల్గా నిర్ణయించేది ఎవరంటే రాష్ట్రపతి. సో ఇక్కడ ఈ ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆచార్య దేవవ్రత ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. తనకి మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలను అందించడం జరిగింది. ఎందుకు మహారాష్ట్ర గవర్నర్గా అని కూడా చెప్పాను, ఎగ్జామినేషన్లో అడుగుతారు. మహారాష్ట్ర గవర్నర్గా ఉంటూనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు సిపి రాధాకృష్ణన్ గారు. మరి ఉపరాష్ట్రపతిగా గెలిచారు కాబట్టి మహారాష్ట్ర గవర్నర్ పదవి ఖాళీ ఏర్పడింది. అక్కడ ఆ ఖాళీలో ఇతను, ఓకేనా, సరిపోతుంది, ఓకేనా. సో గుజరాత్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న
ఆచార్య దేవవ్రతకు తాజాగా మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఓకేనా. సిపి రాధాకృష్ణన్ గారు ఇటీవల భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందున 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ఆర్టికల్ 155 ఆధారంగా ఉత్తర్వులు ఆచార్య దేవవ్రతను తాత్కాలికంగా మహారాష్ట్రకు గవర్నర్గా నియమించడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా. సో గవర్నర్ నియామకం మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్పినప్పుడు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఆ తర్వాత స్క్రిప్ట్ అంతా కూడా మీకు బోర్డు పైన చూపిస్తున్నాను. క్లాస్ విన్న తర్వాత మీరు నేను ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో యూ కెన్ డౌన్లోడ్ ఇట్. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో శాంపుల్ పీడిఎఫ్స్ని మీరు చూసి కోర్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అదంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ముందు మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఓకేనా. రైట్, సరిపోతుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటంటే బీజేపీ అండ్ అలయన్స్. లార్జెస్ట్ పార్టీ ఈజ్ బీజేపీ. మహారాష్ట్రలో 288 288 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అంటే అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. లార్జెస్ట్ పార్టీ ఈజ్ బీజేపీ. అలయన్స్లో సపోర్టింగ్ పార్టీస్ ఎవరున్నారంటే ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన, అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సిపి నేషనల్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో బాల్య వివాహాల స్థితి ఏ విధంగా ఉంది. ఇటీవల విడుదల చేయబడిన ఒక గణన ప్రకారము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాతీయ అంశం ఇది. నేషనల్ లెవెల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్. కేవలం ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసమనే కాకుండా తెలంగాణ అభ్యర్థులు అండ్ జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ టాపిక్ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో బాల్య వివాహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పే ఒక గణన రీసెంట్గా విడుదలైంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేశారు. మరి దాని ప్రకారము ఏపీలో బాల్య వివాహాలు, ఉదాహరణకి ఏపీలో 100 వివాహాలు అవుతున్నాయి అనుకుంటే అందులో 1.6% బాల్య వివాహాలు అన్నట. మరి బాల్య వివాహాలు అంటే అర్థం ఏంటిది? సో చట్టబద్ధంగా వయసు అనేది మనకు ఉంది భారతదేశంలో. అమ్మాయి అయితేనేమో వివాహ వయసు 18 సంవత్సరాలు, అబ్బాయి అయితే వివాహ వయస్సు 21 సంవత్సరాలు. ఆ ఏజ్ లోపల ఏమిటి అన్నీ కూడా మనం బాల్య వివాహాలుగా చూడవచ్చు. మరి బాల్య వివాహాలను అడ్డుకట్ట వేయడానికి, ప్రొహిబిట్ చేయడానికి భారతదేశంలో ఒక చట్టం అనేది అమలవుతుంది. చట్టాల గురించి నేర్చుకునేటప్పుడు ఆ చట్టం పేరు చూడండి, పక్కన ఇయర్ ఉంటుంది, కన్సర్న్డ్ ఇయర్. ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ఇన్ విచ్ ఇయర్ అంటారు? 2006, 2006 సంవత్సరము. ఇటువంటి కొన్ని చూడండి, మీకు సోషియాలజీలో అడుగుతారు ఇటువంటివి. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఏ ఇయర్ అంటారు? 1961. ఇలాంటివి ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో బాల్య వివాహాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాము. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఫస్ట్. ఆంధ్రప్రదేశ్లో మొత్తం వివాహాల్లో బాల్య వివాహాల శాతం 1.6%గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 2%, పట్టణ ప్రాంతాల్లో కేవలం 0.4% అంట. మరి పట్టణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు అనేవి తక్కువగా అవుతాయి. ఎందుకంటే అడ్వాన్స్డ్ కల్చర్ ఉంటుంది, అక్కడ కొంచెం భయం కూడా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో బాల్య వివాహం జరిగింది అంటే చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, తీసుకెళ్ళి లోపలేస్తారు, ఇటువంటివి తెలుస్తాయి. పాపం గ్రామీణ ప్రాంతాలు ఏంటంటే కొంత తెలియని ప్రపంచము. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహం చేయకూడదు అనే పరిస్థితులు కూడా అవేర్నెస్ లేకపోవడం, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంటిలో అమ్మాయికి ఎంత తొందర వీలైతే అంత తొందర పెళ్లి చేద్దామని ఒక భావనలో కొంతమంది పేరెంట్స్ ఉండడం, ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాల్య వివాహం అంటే సో అమ్మాయి అయితేనేమో 18 years లీగల్ ఏజ్, అబ్బాయి అయితే 21 years. సో ఇక రాష్ట్రాల పరంగా చూస్తే బాల్య వివాహాల నమోదు ఏ విధంగా ఉందో చూడండి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 6.3%. అంటే వెస్ట్ బెంగాల్లో 100 వివాహాలు అవుతున్నాయంటే అందులో 6.3% ఎక్స్క్లూజివ్గా బాల్య వివాహాలే. జార్ఖండ్లో 4.6% అంట, ఛత్తీస్గఢ్లో 3% అంట, కేరళలో 0.1%, హిమాచల్ ప్రదేశ్లో 0.4%, హర్యానాలో 0.6%. మరి జాతీయ సగటు ఎంత ఉంది అంటే 2.1%. సో జాతీయ సగటుతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఓకేనా. సో ఇక బాల్య వివాహ నిషేధ చట్టం విషయానికి వస్తే ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 చట్టం గుర్తుంచుకోండి. చట్ట ప్రకారము పురుషులకు కనీస వయస్సు, మహిళలకు కనీస వయస్సు
ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి కనుక వివాహం చేసినట్లయితే ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు లేదా ఫైన్ ఉండొచ్చు. ఓకేనా. సో నమూనా గణన విడుదలైంది అన్నాను కదా. శాంపుల్ సర్వే ఎవరు రిలీజ్ చేశారంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. జనాభా గణన, సెన్సస్ ఇవన్నీ కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు ఈ 15 ఇయర్స్లో సాధించాల్సిన గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాం. మొత్తం 17 గోల్స్. ఏ గోల్ ఏం చెప్తుందో కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ప్రతిసారి చెప్తున్నాను, అన్ని గోల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇప్పటికే. అండ్ ప్రతిరోజు చూడండి, ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించిన వర్ధమాన అంశాలను మీకు కంప్లీట్గా కవర్ చేస్తున్నాను. ప్రతిరోజు చూస్తే ఏపీ అండ్ తెలంగాణ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కవర్ అవుతుంది. ఓకేనా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5 జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం గురించి చెప్తుంది. టార్గెట్ 5.3 ఏమో బాల్య వివాహాలను 2030 నాటికి పూర్తిగా తొలగించాలని చెప్పేసి చెప్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్ సూపర్లేటివ్ టాపిక్. ఒక 2-3 సూపర్లేటివ్ టాపిక్స్ ఉన్నాయి ఈరోజు. సూపర్లేటివ్స్గా మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విదేశాల్లో ఇప్పటివరకు మనం చాలా టాపిక్స్ చూసాము. ఉదాహరణకి ఐఐటీస్ గురించి తరచూ వార్తల్లో చూస్తున్నాం. కారణం ఏంటి? వార్తల్లోకి వస్తున్నాయి. వాటి యొక్క ఇన్నోవేషన్స్ భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు విస్తరణ చూస్తున్నాం, ప్రపంచంలో విశ్వవ్యాప్తం అవుతున్నాయి. అలా విదేశాల్లో ఐఐటీ క్యాంపస్ ఇటువంటివి మనం చూస్తాం కదా. సేమ్ అలాగే మన భారతదేశానికి సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉంది కదా, దానికి సంబంధించి తొలి విదేశీ కేంద్రం అనేది ఇటీవల ఏర్పాటు ఎక్కడ అని అడుగుతారు. లొకేషన్ చూడండి చాలు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది నీతి ఆయోగ్ యొక్క కాన్సెప్ట్. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, 2015 జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ రాజ్యాంగబద్ధము కాదు, చట్టబద్ధము కాదు. ఇట్ ఈస్ జస్ట్ క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైంది. మరి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. నెక్స్ట్ యాక్టివ్ రోల్లో ఉండేవారు వైస్ చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అంటే ప్రస్తుతం సుమన్ బెర్రీ గారు ఉన్నారు. సిఇఓ, సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రస్తుతం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నీతి ఆయోగ్కి సంబంధించి ఇటీవల ఏ చిన్న టాపిక్ వార్తల్లోకి వచ్చినా ఖచ్చితంగా చూడండి. పోటీ పరీక్షలో నీతి ఆయోగ్ గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. మనం సూచీల గురించి కానివ్వండి, ఇటీవల విడుదలైన రిపోర్ట్స్ గురించి కానివ్వండి, ఇటువంటివన్నీ చూస్తున్నాము. ఇండియాస్ ఫస్ట్ ఓవర్సీస్ అంటే విదేశాల్లో అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ లాంచ్ చేశారు అది ఇక్కడ చూద్దాము. సో కేంద్ర విద్యా మంత్రి ఐఐటి ఢిల్లీ అబుదాబి క్యాంపస్లో, ఐఐటి ఢిల్లీ అబుదాబి క్యాంపస్, అబుదాబి అంటే ఏంటి? యుఏఈలో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం కదా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, అందులో ఒకటి అబుదాబి. క్యాపిటల్గా చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తే ఏషియా కప్ క్రికెట్ ఉంది కదా, ఐసీసీ ఏషియా కప్ యుఏఈ ఆతిథ్యంలో జరుగుతుంది. సో ఐఐటి ఢిల్లీ విదేశీ క్యాంపస్ అబుదాబిలో ఉంది కదా, ఆ క్యాంపస్లో ఈ కేంద్రం ఏర్పాటైంది. ఓకేనా. భారతదేశపు తొలి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇది భారతదేశం వెలుపల స్థాపించబడిన తొలి అటల్ ఇన్నోవేషన్ హబ్. ఓకేనా. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ప్రారంభమైంది. అసలు ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క ఉద్దేశాలు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. యువతకు సంబంధించి విద్యార్థులు, యువ అభివృద్ధికర్తల్లో ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ అభివృద్ధిని ప్రోత్సహించడం, స్టార్టప్స్ని ప్రోత్సహించడము, అంకుర సంస్థలను ప్రోత్సహించడం, మన యువతకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంపార్టెంట్. భారత్ యుఏఈ విద్య, సాంకేతిక, పర్యావరణం పరంగా భాగస్వామిని బలోపేతం చేయడం అనేది ఇంపార్టెంట్. సో స్టార్టప్లకు మెంటార్షిప్, ఇన్నోవేటర్లకు గైడెన్స్ అందించడం అనేది ఈ కేంద్రం యొక్క ప్రత్యేకత అంట. అధునాతన ప్రయోగశాలలు, పరిశోధన మౌలిక వసతులు కల్పించడం అనేది ఇంపార్టెంట్. గ్లోబల్ నాలెడ్జ్ నెట్వర్క్లకు వారధిగా పనిచేయడము. ఇక అటల్ ఇన్నోవేషన్ మిషన్ స్టాటిక్ పాయింట్స్, ఏదైనా ఒక టాపిక్ చూస్తే స్టాటిక్ పాయింట్ చూడాలి. మరి అటల్ ఇన్నోవేషన్ మిషన్ సంబంధించి విదేశీ క్యాంపస్ అనేది అబుదాబిలో ఏర్పాటైంది కదా. అసలు భారతదేశంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎప్పుడు అమలుకి వచ్చింది అది ఫస్ట్ తెలియాలి. 2016 బై నీతి ఆయోగ్. లక్ష్యం ఏంటి? విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రజల మధ్య ఆవిష్కరణాత్మక సంస్కృతిని ప్రోత్సహించడం, అంటే స్టార్టప్స్ని ఇటువంటివి ప్రోత్సహించడం, నైపుణ్యాన్ని కలుగజేయడము. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద కార్యక్రమాలు ఏమవుతున్నాయంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తున్నారు.
పాఠశాల స్థాయిలో ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తున్నారు. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్టప్ల కోసము మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మెంటార్ ఇండియా ప్రోగ్రాం స్టార్టప్లకు నిపుణుల మద్దతు. అరైజ్ ప్రోగ్రాం ఎంఎస్ఎంఈ రంగంలోని ఆవిష్కరణలకు మద్దతు. ఓకేనా, సరిపోతుంది. ఇక ఐఐటి ఢిల్లీ విదేశీ క్యాంపస్ 2024లో ఏర్పాటైంది. ఎక్కడ? అబుదాబి, యుఏఈ. ఇక నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి అనే అంశంతో ఆది సంస్కృతి ఒక డిజిటల్ యూనివర్సిటీ వార్తల్లోకి వచ్చింది. ఇలాంటివి మనం చూడాలి. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటైంది అంటే గుజరాత్ రాష్ట్రంలో త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయము. అటువంటివి చూడాలి. ఇక్కడ గిరిజనులకు సంబంధించి ప్రోత్సాహంలో భాగంగా ఒక డిజిటల్ యూనివర్సిటీ భారతదేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ పేరేంటి? ఆది సంస్కృతి. రీసెంట్గా న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రైబ్ అనే పదం, తెగ అనే నిర్వచనం రాజ్యాంగంలో ఎక్కడ ఉంది అంటే ఆర్టికల్ 366 క్లాజ్ 25. గుర్తుపెట్టుకోండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో. గిరిజనులకు ప్రోత్సాహంలో భాగంగా భారత ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్స్ ఇస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ పరిధిలో ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా జువాల్ ఓరం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ అనేది ప్రారంభమైంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందులో సబ్ పార్ట్స్ ఏంటి? భారత్ మండపం, న్యూఢిల్లీలో దీని ఇనాగ్రేషన్ అనేది జరిగింది. సో 2025 సెప్టెంబర్లో భారత ప్రభుత్వం కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆది సంస్కృతి అనే డిజిటల్ ప్లాట్ఫామ్కి శంకుస్థాపన జరిగింది. ఈ ప్లాట్ఫామ్ను దుర్గాదాస్ ఉయికే గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ట్రైబల్ అఫైర్స్, ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎవరెవరు? కీలక శాఖలో జువాల్ ఓరం గారు ఉన్నారు. ఓకేనా, ప్రారంభించారు. లక్ష్యాలు ఏంటి మరి? ఈ డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఆదివాసీ కళలు, హస్తకళలు, జీవనశైలి, జ్ఞాన వ్యవస్థలను రక్షించడం, ప్రోత్సహించడం అనేది ఉద్దేశము. ఆదివాసీలకు, గిరిజనులకు, ట్రైబ్స్కి ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా ఎనఫ్. ఓకేనా, దేశీయ అంతర్జాతీయ వేదికపై ఆదివాసీ కమ్యూనిటీల ఉత్పత్తులకు డిజిటల్ మార్కెట్ అందించడం. ఇప్పటికే మన భారతదేశంలో ఆదివాసీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం అంటే ట్రైఫెడ్ అనేది మీకు గుర్తొస్తూ ఉంటుంది, అటువంటివి. ఇక గిరిజనులకు ప్రోత్సాహంలో భాగంగా ఇప్పటివరకు భారత ప్రభుత్వం ఇస్తున్న ఇనిషియేటివ్స్, ఉదాహరణకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ట్రైఫెడ్ కానివ్వండి, అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం జనజాతీయ గౌరవ దివస్ నవంబర్ 15th. ఈ సంవత్సరం మొత్తాన్ని కూడా మనం ప్రత్యేక సెలబ్రేషన్లు చూస్తున్నాం. బిర్సా ముండా గారి జయంతి ఉత్సవాలు. అందుకోసం 118 మందితో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో. ఇవన్నీ లింక్ చేసుకోండి. ప్లాట్ఫామ్ ముఖ్య విభాగాలు ఏంటంటే ఆది విశ్వవిద్యాలయ, ఇందులో ఇది డిజిటల్ ట్రైబల్ ఆర్ట్ అకాడమీ అట, కళా, విద్య, ఈ లెర్నింగ్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఏంటంటే ఆది సంపద, ఇది సాంస్కృతిక సామాజిక సమాచార నిలయం అంట. ఆదివాసీ వారసత్వము, వ్రాతపూర్వక మౌఖిక సమాచారాన్ని నిల్వ చేయడం దీని యొక్క ఉద్దేశం. ఇందులో సబ్ పార్ట్స్ ఆది హార్ట్, ఇది డిజిటల్ మార్కెట్ ప్లేస్, ఆదివాసీ కళాకారుల ఉత్పత్తుల అమ్మకాని కోసము డిజిటల్ వేదిక. ఏదైనా సరే ఒక ఉత్పత్తి మార్కెట్లోకి వస్తేనే కదా డిమాండ్ వస్తుంది, దాని ఆధారంగా డిపెండెన్సీ కూడా పెరుగుతుంది. ఇక మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎప్పుడు ఏర్పాటైంది ఏంటి? ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ జ్ఞాన భారతం సదస్సు ఆల్రెడీ 11th సెప్టెంబర్ రోజున స్టార్ట్ అయింది, అంటే నిన్నటి రోజున స్టార్ట్ అయింది. ఈరోజు 12th సెప్టెంబర్ సాయంత్రం 4:30 గంటలకి భారత ప్రధాని గారు జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఏం ఇనాగ్రేషన్ చేశారు అది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అఫీషియల్గా ఈరోజు అన్ని వార్తాపత్రికలు ఇచ్చారు. ఇటువంటి న్యూస్ పేపర్ అఫీషియల్ యాడ్స్ చూడండి, గవర్నమెంట్ ఇస్తున్న అఫీషియల్ యాడ్స్, అందులో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సు అంట 11th సెప్టెంబర్ నుండి 13th సెప్టెంబర్ వరకు, అంటే రేపటి వరకు జరుగుతుంది. ఓకేనా, ప్రపంచం కొరకు భారతదేశ గొప్ప లిఖిత ప్రతివారసత్వాన్ని సంరక్షించడం, డిజిటలైజ్ చేయుట మరియు వ్యాప్తి చేయుట అనేది ఈ జ్ఞాన భారతం యొక్క ఉద్దేశం అంట. సో జ్ఞానాన్ని పంచుటకు జాతీయ డిజిటల్ కోశాగారము 1 కోటికి పైగా లిఖిత ప్రతుల అవలోకనము, ప్రమాణ పత్రీకరణ, పరిరక్షణ మరియు డిజిటలైజేషన్ చేయడము. ఏం లేదు, ఇవన్నీ కూడా మన భారతదేశ సంస్కృతికి సంబంధించి డిజిటలైజేషన్ చేయడము. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి దీని యొక్క థీమ్ ఏంటి అంటారు. ఏదైనా ఒక సదస్సు గురించి మనం నేర్చుకునేటప్పుడు థీమ్ ఏంటి ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి
రీక్లెయిమింగ్ ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ త్రూ మ్యానుస్క్రిప్ట్ హెరిటేజ్. మ్యానుస్క్రిప్ట్స్ని డిజిటలైజ్ చేయడము, రాతప్రతులు ఉంటాయి వాటిని డిజిటలైజ్ చేయడం కోసము జ్ఞాన భారతం అనే ఒక ఇనిషియేటివ్. ఓకేనా, సరిపోతుంది. సెప్టెంబర్ 12, 2025 ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. మీరు చూస్తుంటారు ఇందాక టీవీలో. ఈ సందర్భంగా జ్ఞాన భారతం పోర్టల్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రారంభించారు. ఇది భారత ప్రాచీన మ్యానుస్క్రిప్ట్స్ ఉంటాయి కదా, వాటిని డిజిటలైజ్ చేయడంలో కీలక అంశము. మరి ఈ సదస్సు, అంతర్జాతీయ సదస్సు యొక్క ఉద్దేశం ప్రాచీన అరుదైన మ్యానుస్క్రిప్ట్స్ని ఎగ్జిబిషన్ చేయడము. ఇటువంటివి ప్రత్యేకతలు. ఓకేనా. జ్ఞాన భారతం పోర్టల్ ఏంటి? అమలు సంస్థ నేషనల్ మ్యానుస్క్రిప్ట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. జ్ఞాన భారతం అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఓకేనా, రైట్. ఇక మన రాజ్యాంగంలో ఆర్టికల్ 49 అనేది ఒకటి లింక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 49 మన చరిత్ర సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన వారసత్వాన్ని కాపాడుకోవాలి, నిదర్శనంగా ఉండే మాన్యుమెంట్స్ని, కట్టడాలను కాపాడాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, ఇటీవల మన భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు అంతర్జాతీయ మద్దతు ఏదన్నా చూస్తున్నామంటే ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఎంత మద్దతు ఇస్తున్నారు, ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రం చూడాలి. అలా అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకులు ఉంటాయి, ఇంటర్నేషనల్గా ఇంపార్టెన్స్ ఉన్న బ్యాంకులు, ఏడిబి కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి. వాటి నుండి రుణాలు మనం పొందుతున్నా, ఏదైనా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నా అది చూడాలి. ఇక్కడ 2 టాపిక్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. ఒకటేమో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఏడిబి రుణ మంజూరు టెహ్రీ విషయంలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడిబి ఆసియా అభివృద్ధి బ్యాంక్ 1966 ఇయర్లో ఏర్పాటైంది. మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. ఏడిబిలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 69 ఉన్నాయి. 69 సభ్య దేశాలు ఏడిబిలో. 69వ దేశం లాస్ట్ ఇయర్ 2024లో మనం చూసాము ఇజ్రాయిల్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇజ్రాయిల్ అనేది నాన్ రీజనల్ మెంబర్గా ఏడిబిలో ఉంది చూడండి. ఇక టెహ్రీ సరస్సు, టెహ్రీ లేక్ కోసము, అభివృద్ధి కోసము 1050 కోట్ల రూపాయలకు పైగా ఏడిబి రుణం అనేది వార్తల్లోకి వచ్చింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అభివృద్ధి కోసము. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీ. ముఖ్యమంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే పుష్కర్ సింగ్ ధామీ గారు. ఓకేనా. సో భారత ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మధ్య $126.42 మిలియన్ దాదాపు 1050 కోట్ల విలువైన రుణ ఒప్పందం అనేది కుదిరిందంట. ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని టెహ్రీ సరస్సు ప్రాంతాన్ని పర్యావరణ హిత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడము, పర్యాటకం ద్వారా గ్రామీణ ఉపాధి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనేది ముఖ్య ఉద్దేశాల్లో. క్లైమేట్ రెసిలియంట్, సో వాతావరణ స్థితిగతుల ప్రభావానికి సంబంధించి మోడల్ అభివృద్ధి చేయడం, ఇవన్నీ కూడా. ఓకేనా. ఎంత మొత్తంలో నిధులు, ఏ రాష్ట్రము, ఏ ప్రాంత అభివృద్ధి సరిపోతుంది. ఓకేనా. టెహ్రీ లేక్ ఆర్ డ్యామ్ భాగీరథి నదిపై నిర్మితమైన భారతదేశ అతిపెద్ద మల్టీపర్పస్ ప్రాజెక్టులో ఒకటి. నేను ఇస్తున్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇది వార్తాపత్రికలు ఇది కవర్ అవ్వదు. సో ప్రాంతం టెహ్రీ గర్వాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. రైట్. ఏడిబి 1966 ఇయర్లో ఏర్పాటైంది. సో 68+1 ప్రస్తుతం 69 సభ్య దేశాలు. +1 ఏంటంటే ఇజ్రాయెల్. ఓకేనా. ఇక వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇటీవల తరచు మనం వార్తలు చూస్తున్నాం. వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th ప్రెసిడెంట్గా, 14వ అధ్యక్షులుగా, చీఫ్గా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అజయ్ బంగా. ఇకపోతే ఇటీవల వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఎక్కువగా ఏం అంశాలు చూసామంటే అజయ్ బంగారు భారతదేశ పర్యటన, యూపీలో అభివృద్ధి ప్రాజెక్టులు ఇటువంటివి చూసాము. అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందంలో మధ్యవర్తిత్వం, వరల్డ్ బ్యాంక్ ఏం చూశారు, ఏం చెప్పారు, ఇటువంటివి. ఓకేనా. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ సంబంధించి 2 రాష్ట్రాల్లో 2 కోస్టల్ స్టేట్స్. భారతదేశము కోస్టల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. 9 రాష్ట్రాలు: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. అలా కోస్టల్ స్టేట్స్లో 2 స్టేట్స్ కర్ణాటక, తమిళనాడులో షోర్ డెవలప్మెంట్ కోసము వరల్డ్ బ్యాంక్ రుణాలు వార్తల్లోకి వచ్చినాయి. 2025 సెప్టెంబర్లో వరల్డ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ 212 అంటే $212.64 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. ఏ రాష్ట్రాల కోసం అంటే సో తమిళనాడు, కర్ణాటక. పథకం పేరు ఏం అభివృద్ధి కార్యక్రమం అంటే షోర్,
స్ట్రెంథనింగ్ కోస్టల్ రెసిలియన్స్ అండ్ ఎకానమీ. ఓకేనా. సో తీర ప్రాంతాల పర్యావరణ పరిరక్షణ, మాండలిక ఉష్ణ మండల తీరాల వనరులు, మ్యాంగ్రోవ్ అటవీ తీరగట్టు ప్రాంతాల సంరక్షణ కోసము సరిపోతుంది. ఇక ప్లాస్టిక్ పొల్యూషన్ని కట్టడి చేయడము, తీర ప్రాంతాలను పర్యావరణ పరంగా అద్భుతంగా తీర్చిదిద్దడము. ఓకేనా. రైట్. జీవనోపాధి కల్పించడము, తీర ప్రాంతం పైన డిపెండెన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో. ఇక కర్ణాటక సముద్ర తీరము, దక్షిణ కన్నడ అండ్ ఉత్తర కన్నడ ప్రాంతాల్లో అమలవుతుంది ఈ షోర్ ప్రాజెక్టు. తమిళనాడులో నాగపట్టినం అండ్ కడలూర్ సరిపోతుంది. ఓకేనా. ఇక వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే వాషింగ్టన్ డీసీ కేంద్రం పనిచేస్తుంది. 1944 ఇయర్లో ఏర్పాటైంది బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో. ఇక ప్రస్తుతం సభ్య దేశాలు ఏమున్నాయి, ప్రస్తుతము అధ్యక్షుడిగా అజయ్ బంగా గారు ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ సంబంధించి 2 ప్రధాన సంస్థలు, IBRD ఒకటి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అండ్ IDA ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. సో ప్రతి పాయింట్ కూడా మీకు స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను, పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్. ఇక భారత్ మారిషస్ భాగస్వామ్యము 7 ఒప్పందాలు వార్తల్లోకి వచ్చినాయి. మారిషస్ దేశం నుండి వాళ్ళ ప్రధాని మన భారత పర్యటన చేశారు. మన వార్తాపత్రికలు చూసాం ఈరోజు. మరి ఆ ప్రధాని పేరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ భారత్ మారిషస్ సంబంధాల్లో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని అంశాలను రివైజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కుదిరిన ఒప్పందాలు ఏంటో చూడాలి. మారిషస్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తున్న దేశం. మనం అబ్జర్వ్ చేస్తే మారిషస్ ఇండియన్ ఓషన్లోని ఒక దేశము. రీసెంట్గా మార్చ్ 12, 2025 రోజున మారిషస్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, వాళ్ళ నేషనల్ డే సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా మారిషస్ ఎవరిని ఇన్వైట్ చేసిందంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఇన్వైట్ చేసింది. వెళ్ళారు. మార్చ్ 12 రోజున చూసాము మారిషస్ నేషనల్ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. పర్యటనకు వెళ్ళే ముందే భారత ప్రభుత్వం ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే డిగో గార్షియా చాగోస్ దీవుల విషయంలో భారతదేశం యొక్క ఒపీనియన్ని చెప్పారు. అవి ఎప్పటికైనా మారిషస్ సావరినిటీ కిందికి వస్తాయి, యూకేకి కాదు అని చెప్పేసి ఇలాంటివి చూసాము. ఇక మారిషస్లో భారత ప్రధాని గారిని వరించిన అత్యున్నత పురస్కారం గురించి చూసాము. ఇవన్నీ చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మారిషస్ మరి ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన అంశం ఏంటో చూద్దాము. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం తను భారత పర్యటన ఉన్న సందర్భంగా ప్రధాని మోదీ గారు వారణాసిలో భేటీ అయ్యారు. వారణాసి గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్లో, ఎక్కడ న్యూఢిల్లీలో కాదు, వారణాసి. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం మారిషస్కు 5,984 కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. నంబర్ ఇంపార్టెంట్, మారిషస్ అభివృద్ధి కోసము. ఇక తీర భద్రత, వాణిజ్య సహకారం. తీర భద్రత అంటే మారిషస్ అనేది ఒక ఐలాండ్ కంట్రీ. ఓకేనా. విద్యా సహకారం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి 7 కీలక ఒప్పందాలు కుదిరినాయి అంట. ఇక ఒప్పందాలు ప్రకటనల ముఖ్యాంశాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తామనుకోండి, స్థానిక కరెన్సీలో వాణిజ్యం చేస్తారంట. భారత్ మారిషస్ మారిషియన్ రూపాయి ఆధారిత ద్వైపాక్షిక ట్రేడ్ను ప్రారంభించినాయి. ఇక UPI రూపే కార్డులు మారిషస్లో ప్రారంభము. భారతదేశం యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక ఆర్థిక సాయం ద్వారా అభివృద్ధి. మారిషస్లో పోర్టులు, విమానాశ్రయాలు, రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం కోసము భారత సహకారం అందిస్తుంది. హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, నావిగేషన్ మ్యాప్స్, డేటా సేకరణ ద్వారా మిగిలిన ద్వీప ప్రాంతాల్లో జల పరిశీలన కోసము. ఇక చాగోస్ ద్వీపాలపై భారత స్పందన. మనం ఇప్పటికే చూస్తాము చాగోస్ అనేది ఎప్పటికైనా మారిషస్తే. డిగో గార్షియా కూడా మారిషస్కే ఉండాలి అని. చాగోస్ ద్వీపాలను మారిషస్కి అప్పగించడాన్ని స్వాగతించారు. మారిషస్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని భారత ప్రధాని గారు స్పష్టం చేశారు. ఇక శిక్షణ, విజ్ఞాన వృద్ధికి విద్యా ఒప్పందాలు. మిషన్ కర్మయోగి ఆధ్వర్యంలో మారిషస్లో శిక్షణ మాడ్యూల్స్ని ప్రారంభిస్తారట. మిషన్ కర్మయోగి గుర్తుపెట్టుకోండి. డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తారు మారిషస్లో భారతదేశం నుండి. IIT మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్, యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ మధ్య ఒప్పందాలు. ఇక సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియన్ ఓషన్ రీజన్లో చిన్న చిన్న దీవి దేశాలకు భారతదేశం సహకారం అందిస్తోంది. ఉదాహరణకు భారత్ మాల్దీవ్స్ సంబంధాలు ఇటీవల మళ్ళీ పురోగతి సాధించినాము. అండ్ ఇండియా మారిషస్, ఇండియా శ్రీలంక ఇలాంటివి. ఓకేనా. మారిషస్కి ప్రాధాన్యత ఇస్తారు. ఇక మారిషస్ విషయానికి వస్తే స్టాటిక్. పోర్ట్ లూయిస్ ఈజ్ ద క్యాపిటల్ మారిషస్ సంబంధించి. మారిషియన్ రూపీ ఈజ్ ద కరెన్సీ. అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరున్నారు? ప్రధానమంత్రిగా ఎవరున్నారు? ఇక IAEAతో ఇరాన్ కీలక అణు ఒప్పందం. లాస్ట్ 3 days నుండి మనం ఈ వార్తల్లో చూస్తున్నాం. ఇటీవల మనం చూసాము ఇరాన్ పైన దాడి. ఇరాన్ దేశంలో చేపడుతున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, అణు కార్యక్రమాలను, మరి అక్కడ ఉన్న న్యూక్లియర్ ప్లాంట్స్ని
ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేసిన దాడి లాస్ట్ 2 months బ్యాక్. ఆపరేషన్ రైజింగ్ లయన్ అని, ఆపరేషన్ నార్నియా అని, ఈవెన్ ఇరాన్ పైన ఆ అణు కార్యక్రమాలను అడ్డుకునేందుకు అమెరికా కూడా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ని చేసింది. ఇవన్నీ చూస్తున్నాం. మరి ఇక ఆ తర్వాత పరిస్థితుల్లో ఇరాన్ తీసుకున్న కీలక నిర్ణయం IAEAతో ఒప్పందము. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వియన్నా కేంద్రంగా పనిచేస్తుంది. 1957లో ఏర్పాటైంది. మరి IAEA యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఫర్ ద సేఫ్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, ఇది టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో కూడా ప్రోత్సహిస్తుంది. కానీ అణుశక్తిని అణుబాంబు రూపంలో వినియోగించకూడదని చెప్పేసి దేశాలతో ప్రత్యేకంగా ఆదేశాలు ఇస్తుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇరాన్ ప్రభుత్వానికి చెందిన అన్ని అణు కేంద్రాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తనిఖీ చేయడానికి 2025 సెప్టెంబర్లో ఒక కీలక ఒప్పందం అనేది కుదిరిందంట. జూన్లో జరిగిన అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఎక్కడికి తరలించబడ్డాయో తెలిసేందుకు అణు ఇంధన నిల్వల వివరాలను IAEAకి అందించేందుకు ఇరాన్ అంగీకరించిందంట. ఇక IAEA డైరెక్టర్ ప్రస్తుతం జనరల్ రఫేల్ గ్రాసీ ప్రకారము ఇది ఇరాన్ IAEA సంబంధాల్లో మళ్ళీ విశ్వాసం పునరుద్ధరించే దిశగా ముందడుగు అంట. ఓకేనా. ఒప్పంద ప్రాముఖ్యత ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ అనుమానాలను తగ్గించడంలో ఈ ఒప్పందం కీలకము. IAEA తనిఖీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం అంటే పారదర్శకత పెరగడం, భద్రతా ఆందోళన తగ్గడం అనే సూచన. అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ అణు కార్యక్రమాల గమ్యం అస్పష్టంతో ఈ ఒప్పందం ఆసక్తికరంగా మారిందంట. ఇక IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 1957 ఇయర్లో ఏర్పాటైంది. వియన్నా ఆస్ట్రేలియా కేంద్రం పనిచేస్తుంది. లక్ష్యం వచ్చేసి అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ప్రోత్సహించడము, అణు ఆయుధాల వ్యాప్తిని నిరోధించడము. ప్రస్తుతం ఎవరున్నారు IAEA డైరెక్టర్ జనరల్గా అంటే రఫేల్ గ్రాసీ. తను అర్జెంటీనా దేశానికి చెందిన వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా అంతర్జాతీయ స్థాయిలో ఒక కీలక హోదాలో, అంతర్జాతీయ సంస్థకు కీలక హోదాలో ఉన్న వ్యక్తులు ఏ దేశం నుండి వచ్చారో చూడాలి. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితికి సంబంధించిన సెక్రటరీ జనరల్గానే ఆంటోనియో గ్యుటెరస్ పోర్చుగల్ నుండి, WHO చీఫ్గా లేదా డైరెక్టర్ జనరల్గా ఉన్న టెడ్రాస్ అదనం గారు ఇథియోపియా నుండి, 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్గా ఇటీవల క్రిస్టి కోవెంట్రీ గారు వచ్చారు. జస్ట్ రీసెంట్గా ప్రస్తుతం తనే ఉన్నారు. తను జింబాబ్వే దేశానికి సంబంధించి ఇలాంటివి చూడాలి. ఇక్కడ అర్జెంటీనా దేశం చెందిన రఫేల్ గ్రాసీ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఫర్ IAEA. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక నెక్స్ట్ సజెక్స్ 2025. సో సజెక్స్ ఫుల్ ఫామ్ ఏంటి? ఏ దేశాల మధ్య సహకారంతో ఈ ఎగ్జిబిషన్ ఇది భారత్ సౌదీ మధ్య ఆభరణాల వ్యాపారానికి కొత్త వేదిక. సజెక్స్ సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్పోజిషన్ జడా వేదికగా. జడా అంటే సౌదీ అరేబియాకి సంబంధించిన కీలకమైన నగరము. సజెక్స్ సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్పోజిషన్ 2025ను భారత్ జెడాలో సెప్టెంబర్ 11 నుండి 13 వరకు నిన్న నుండి ప్రారంభమైంది. ఈ ప్రదర్శన భారత ఆభరణాలు ఉంటాయి కదా, జ్యువెలరీ ఉంటాయి కదా, వాటి ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సౌదీతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో కార్యవర్గాలు జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. సో ఇది కీలక సంస్థ. ఇది జ్యువెలరీ సంబంధించి భారతదేశంలో భారత రాయబార కార్యాలయాలు వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు అక్కడ నిర్వాహకులుగా. ఓకేనా. జెడా సూపర్డోమ్ సౌదీ అరేబియాలో నిర్వహిస్తారు. రైట్. సజెక్స్ యొక్క ఉద్దేశం భారత ఆభరణాలు హస్తకళలకు అంతర్జాతీయ డిమాండ్ను ఉపయోగించుకోవడం, మార్కెట్ని క్రియేట్ చేయడము, ఎగ్జిబిషన్లో ప్రదర్శించడము. రైట్. సరిపోతుంది. ఇక జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ భారతదేశంలో కీలకం. ఈ సంస్థ 1966 ఇయర్లో ఏర్పాటైంది. ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ కన్సర్న్ మినిస్ట్రీకి మినిస్టర్గా ఎవరున్నారంటే పీయూష్ గోయల్ గారు. ఇక నెక్స్ట్ పవర్ ఆఫ్ సైబీరియా 2 పైప్ లైన్ ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక డైరెక్ట్గా చూడండి, పవర్ ఆఫ్ సైబీరియా పైప్ లైన్ ఒప్పందం ఏ 2 దేశాల మధ్య, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రష్యా మరియు చైనా మధ్య పవర్ ఆఫ్ సైబీరియా 2 పైప్ లైన్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. 2 దేశాలు. ఇది పాశ్చాత్య మార్కెట్లపై ఆధారపడ్డాను, అంటే వెస్టర్న్ మార్కెట్స్ ఉంటాయి కదా, యూరోపియన్ కంట్రీస్, ఇటువంటి మార్కెట్స్పై ఆధారపడకుండా చైనా వంటి తూర్పు దేశాల వైపు రష్యా దృష్టిని మళ్లించే ప్రణాళికగా రూపొందించబడింది. ఈ పైప్ లైన్, ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలను చూస్తే పొడవు వచ్చేసి 6700 కిలోమీటర్లు. మార్గం రష్యా, మంగోలియా, చైనా. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి.
సో ప్రస్తుతం గ్యాస్ సరఫరా, పెట్రోలియము ఇవన్నీ కూడా ప్రపంచంలో కీలకంగా ఉన్నాయి. ఓకేనా, పెట్రోలియం సంబంధించిన ఒప్పందం, పైప్లైన్, పెట్రోలియం పైప్లైన్, గ్యాస్ పైప్లైన్. ఓకేనా, ప్రాజెక్ట్ ఉద్దేశాలు. యుక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోపియన్ యూనియన్ పాక్షిక ఆంక్షల కారణంగా కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేయడము, రష్యా చైనా శక్తి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం అనేది ఉద్దేశము. ఓకేనా, రైట్. ఇక పవర్ ఆఫ్ సైబీరియా 1 ఏమో 2019లో కుదిరిన ఒప్పందము. ఇక రీసెంట్గా ఒక రక్షిత ప్రాంతంగా ప్రకటించబడిన ఒక ప్రాంతము ఏ దేశం ప్రకటించింది? డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. హువాంగ్యాన్ అంటేనే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? చైనా. హువాంగ్యాన్ దీవిపై చైనా ప్రకటన చేసింది ప్రకృతి రక్షిత ప్రాంతంగా గుర్తించిందంట. సో చైనా ప్రభుత్వం సౌత్ చైనా సీ దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని హువాంగ్యాన్ దీవిని, ఐలాండ్ని అధికారికంగా జాతీయ ప్రకృతి రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. ఎగ్జామినేషన్లో మన దేశానికి సంబంధించిన ప్రాంతాలు ఇవి అయితేనేమో డెప్త్గా అడుగుతారు, అదేంటి, ప్రత్యేకతలు ఏంటి, అవన్నీ కూడా. సో ఇక డైరెక్ట్గా అంతర్జాతీయ అంశాలు డైరెక్ట్ సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్. ఇది అంతర్జాతీయంగా వివాదాస్పదమైన ఒక కోరల్ అటోల్ ప్రాంతము. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో చరిత్ర ఇవన్నీ కూడా. ఇక సౌత్ చైనా సీ డిస్ప్యూట్, వివాదాస్పద దేశాలు ఏంటంటే చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్. మనం అబ్జర్వ్ చేస్తే చైనా యొక్క ఆలోచన, వాళ్ళది ఒక్కటే ఐడియాలజీ, కనిపించే ప్రతి భూభాగ ప్రాంతం, కనిపించే ప్రతి సముద్ర ప్రాంతం మాదే అని భావిస్తారు. చైనాతో సరిహద్దును పంచుకుంటున్న దేశాల్లో మనం సలామీ స్లైసింగ్ని చూస్తాము. ఇంచ్ బై ఇంచ్ ఎంకరేజ్మెంట్. గతంలో అడిగారు పోటీ పరీక్షల్లో, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామినేషన్లో సలామీ స్లైసింగ్ అంటే ఏంటి అని. ఓకేనా, సరిపోతుంది. ఇక యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీస్ 1982లో ఏర్పాటైంది. నావికా స్వేచ్ఛ, తీర ప్రాంతాల హక్కులు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిమితులను నిర్వహించే చట్టం అది. సో ఈఎస్ఐసి, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటుంది కదా భారతదేశంలో, వారు ప్రారంభించిన 2 పథకాలు. ఉద్దేశం ఏంటో చూద్దాము, ఆ పథకాల పేర్లు ఏంటో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి స్ప్రీ అంటే స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్. గుర్తుంచుకోండి, ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్. సో రీసెంట్గా ఇప్పటి నుంచి సెప్టెంబర్ 2025 డిసెంబర్ 31 వరకు లక్ష్యం ఏంటంటే ఎంప్లాయీస్ స్టేట్స్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరిధిలోకి రానటువంటి కంపెనీలు, ఉద్యోగులను స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం కల్పించడము. బీమాకు సంబంధిత ఇది పూర్తిగా డిజిటల్గా పనిచేస్తుంది. ఈఎస్ఐసి పోర్టల్ ద్వారా పనిచేస్తుంది. ప్రయోజనం ఏంటంటే గత బాకీలు లేకుండానే నమోదు అవకాశం ఇవ్వడము. ఇక యామ్నెస్టీ స్కీమ్ ఇంకొకటి ఈఎస్ఐసి వారు ప్రారంభించబోతుంది. అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. సో 2026 సెప్టెంబర్ 30 వరకు అంటే 1 year అమలు. లక్ష్యం ఏంటంటే ఈఎస్ఐ చట్టానికి సంబంధించిన పరిష్కరించని కేసులు, బాకీ వడ్డీలు, నష్టపరిమితి పైన వివాదాలకు పరిష్కారం ఇవ్వడము. ఓకేనా. ఇక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1952 ఇయర్లో ఏర్పాటైంది, చట్టబద్ధంగా ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ పరిధిలో పనిచేస్తోంది, న్యూఢిల్లీ. ఉద్దేశం నిర్దిష్ట జీవిత పరిమితిలోని ఉద్యోగులకు వైద్య సేవలు, ఆదాయ భద్రత, వార్షిక సెలవులు, గర్భధారణ భద్రత వంటి ప్రయోజనాలను కల్పించడము. ఓకేనా. ఇక ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఒక బుక్. ఏదైనా ఒక పుస్తకం గురించి మనం పోటీ పరీక్షల కోణంలో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ పుస్తకం యొక్క కవర్ పేజీ చూడండి. కవర్ పేజీ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ పుస్తకం పేరుందో అదే లాంగ్వేజ్లో చూడండి, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో పుస్తకం యొక్క పేరు చూడండి, బిలీవర్స్ డైలమా. మనకు కనిపిస్తున్నవారు వాజ్పేయి గారు. ఓకేనా. వాజ్పేయి అండ్ ద హిందూ రైట్స్ పాత్ టు పవర్ 1977 to 2018 ఈ పుస్తకం యొక్క ట్యాగ్ లైన్. మరి పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే అభిషేక్ చౌదరి గారు. ఇది వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు కదా, మాజీ దివంగత స్వర్గీయ ప్రధాని. సో తన బయోగ్రఫీ ఇది, దాని జీవితంలో చోటు చేసుకున్న అంశాలు. ఆటోబయోగ్రఫీ అంటే తనకు తాను రాసుకోవడం. ఇది వాజ్పేయి గారు రాసిన పుస్తకం కాదు, వాజ్పేయి గారి గురించి జీవిత విశేషాలను అభిషేక్ చౌదరి గారు రాశారు. పుస్తకం పేరు చూడండి, సరిపోతుంది. ఓకేనా. సో రీసెంట్గా అభిషేక్ చౌదరి రచించిన బిలీవర్స్ డైలమా, వాజ్పేయి అండ్ ద హిందూ రైట్స్ పాత్ టు పవర్ జీవిత చరిత్ర. ఓకేనా. పికోడార్ ఇండియా వారు పబ్లిష్ చేశారు. ఓకేనా.
సో అటల్ బిహారీ వాజ్పేయి గారు 25 డిసెంబర్ 1924లో గ్వాలియర్లో జన్మించారు. తన జన్మదినోత్సవాన్ని గుడ్ గవర్నెన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అఫీషియల్గా భారత ప్రభుత్వము. వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల కోసం ఒక కమిటీని రీసెంట్గా భారత ప్రభుత్వం వేసింది. ఓకేనా, 2018లో మరణించారు. భారత 10వ ప్రధానమంత్రిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి. ఇక వార్తల్లో వ్యక్తులను కనుక అబ్జర్వ్ చేస్తే నార్వే, యూరోపియన్ కాంటినెంట్లో ఒక దేశం నార్వే రాజధాని ఓస్లో. ఇక మనకు నెక్స్ట్ అక్టోబర్ మంత్లో నోబెల్ శాంతి పురస్కార ప్రకటన నార్వే ఓస్లో నుండే వస్తుంది. చూడండి, సో నార్వే ప్రధానిగా జోనాస్ గార్ స్టోరే గారు మరొకసారి ఎన్నికవడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 సెప్టెంబర్ 8న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో నార్వేలో అధికారంలో ఉన్న లేబర్ పార్టీ మళ్ళీ విజయం సాధించింది. లేబర్ పార్టీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, ఎవరన్నా ఒక దేశానికి ప్రధానిగా కానీ అధ్యక్షులుగా కానీ వచ్చారు అంటే వారు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అడుగుతారు. ఉదాహరణ ఏంటంటే 2024 సంవత్సరంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన పోటీ పరీక్షల్లో శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీ నాయకుడు అని అడిగారు. అలా అడుగుతారు. అందుకే మీకు ఎవరైనా దేశానికి సంబంధించి ఎన్నికలు జరిగినా వాళ్ళు ఏ పార్టీ పేర్లు ఏంటి ఇవన్నీ చెప్తున్నాను. సో ప్రతిరోజు చూడండి, ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. ఓకేనా. సో 2025 సెప్టెంబర్ 8న లేబర్ పార్టీకి సంబంధించి ఫలితంగా ఎవరైతే ప్రధానిగా మరొకసారి జోనాస్ గార్ స్టోరే, ఓకేనా, రెండవసారి వరుసగా ప్రధానమంత్రి పదవికి రావడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా. సో నార్వే రాజధాని ఓస్లో, కరెన్సీ నార్వేజియన్ క్రోన్. ఓకేనా, సరిపోతుంది. ఇక ప్రపంచ కుబేరుడిగా లారీ ఎలాన్ మస్క్ని అధిగమించి, ఎలాన్ మస్క్ ఇప్పటివరకు ప్రపంచ కుబేరుడిగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు తనను అధిగమించి షేర్స్ విపరీతంగా పెరగడం వల్ల లారీ ఎలిసన్ వచ్చారు. ఓకేనా. రీసెంట్గా విడుదలైన ర్యాంకింగ్స్ బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం లారీ ఎలిసన్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అంట, సంపన్నుడు. లారీ ఎలిసన్ సంపద $393 బిలియన్ అంట. మరి ఇప్పటివరకు సంపన్నుడైన ఎలాన్ మస్క్ సంపద ఏ విధంగా ఉంది. ఓకేనా. సో గత కొద్ది రోజులుగా ఒరాకిల్ కంపెనీ షేర్లు భారీగా పెరగడంతో ఎలిసన్ సంపద విపరీతంగా పెరిగింది. ఒరాకిల్ కంపెనీ అధినేత లారీ ఎలిసన్, ఓకేనా, వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్, ఒరాకిల్ కార్పొరేషన్, రైట్. బ్లూంబర్గ్ ఇండెక్స్ ప్రపంచంలో టాప్ 500 బిలియనీర్ల నికర సంపదను రోజువారీగా అప్డేట్ చేసే గణాంక వేదిక అది. ఇక క్రీడలకు సంబంధించి సో విమెన్స్ స్పోర్ట్స్ ఫర్ విమెన్ ఓన్లీ. రీసెంట్గా ఈ నినాదాన్ని చూస్తున్నాం, మహిళా క్రీడలు మహిళల కోసమే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ కప్ విషయంలో అండ్ విమెన్ క్రికెట్ విషయంలో ఐసీసీ తీసుకున్న సంచలన నిర్ణయం. సో ఐసీసీ మహిళా సాధికారతకి ఇంపార్టెన్స్ ఇస్తూ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అంటే అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఐసీసీ 1909 ఇయర్లో ఏర్పాటైంది. ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఐసీసీ చైర్మన్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే జైషా గారు. ఐసీసీ చరిత్రలోనే అతి పిన్న వయస్సులో చైర్పర్సన్గా ఉన్నారు, చీఫ్గా ఉన్నారు. తను భారతీయుడు జైషా. సో ప్రపంచ కప్లో మహిళలకు పూర్తిగా బాధ్యత. ఎంపైర్స్, రెఫరీస్ అందరూ కూడా మహిళలే అని కీలక నిర్ణయం. సో 2025 వన్డే వరల్డ్ కప్లో టోర్నీలకు సంబంధించి ఐసీసీ రీసెంట్గా తీసుకున్న నిర్ణయం అందరూ మహిళలే ఉంటారని చెప్పేసి, పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో జరిగే మెగా టోర్నమెంట్. ఇక భారత్ శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మంత్ ప్రస్తుతం ఆసియా కప్ అవుతుంది. ఆసియా కప్ అవ్వగానే మళ్ళీ మహిళలకు సంబంధించి మనం చూడవచ్చు. ఓకేనా. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, సో దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇస్రో చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారీకి సంబంధించిన టెక్నాలజీని ఏ సంస్థకు ఇటీవల బదిలీ చేసింది. డైరెక్ట్ సంస్థ పేరు, ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ సరిపోతుంది. ఓకేనా. ఇది ఈజీ ప్రశ్న. మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాం ఈ టాపిక్ని. ఓకేనా. ప్రతిరోజు క్లాసెస్ని చూడండి అండ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లేస్టోర్లో కనబడుతుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. ఓకేనా. అందులో ఉన్న కోర్సెస్ని చూడండి అండ్ ప్రతిరోజు సమాధానాన్ని తప్పనిసరిగా ఇవ్వండి. ప్రస్తుతం ప్రపంచంలో చోటు చేసుకున్న పరిస్థితులను అబ్జర్వ్ చేయండి. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో
ప్రధానులు రాజీనామా చేయడము, ప్రభుత్వాలు కూలిపోవడము, ప్రజల నిరసన ఇటువంటివి చూస్తున్నాము. సో వివిధ దేశాల్లో కూడా మన భారత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఆయా దేశాల్లో కావాలని యువత కోరుకుంటున్నారు. ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఇక అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ టాపిక్ ఈరోజు, ఆచార్య దేవవ్రతకు మహారాష్ట్ర గవర్నర్ అదనపు బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో బాల్య వివాహాల స్థితి నమూనా గణన 2023కి సంబంధించి. అండ్ ఇండియాస్ ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ అబుదాబిలో యూఏఈలో ప్రారంభము, ఐఐటి ఢిల్లీ పరిధిలో. ఆది సంస్కృతి వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభము. అండ్ జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ఈరోజు భారత ప్రధాని గారు పాల్గొనడం జరిగింది. అండ్ తెహ్రీ సరస్సు అభివృద్ధికి 1050 కోట్ల రూపాయలకు పైగా ఏడీబీ రుణం మంజూరు చేసింది. వరల్డ్ బ్యాంక్ షోర్ ప్రాజెక్టులో భాగంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అభివృద్ధి నిధిని విడుదల చేసింది. అండ్ భారత్ మారిషస్ బంధాలు వార్తలకు వచ్చినాయి, 7 ఒప్పందాలు. అండ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో ఇరాన్ కీలక అణు ఒప్పందం చేసుకుంది. ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటి? అండ్ సజెక్స్ ఇటీవల వార్తలకు వచ్చింది. సజెక్స్ ఫుల్ ఫామ్ ఏంటి, ఉద్దేశం ఏంటి, భారతదేశం నుండి సంస్థ ఏంటి? అండ్ పవర్ ఆఫ్ సైబీరియా 2 పైప్లైన్ ఒప్పందం, చైనా రష్యాకి సంబంధించిన పైప్లైన్ ఒప్పందము. అండ్ ఇటీవల హువాంగ్యాన్ దీవిపై చైనా చేసిన ప్రకటన ఏంటి? ఆ దీవి ఎక్కడ ఉంటుంది? సౌత్ చైనా సీ ప్రాంతంలో ఉంటుంది. అండ్ ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారు విడుదల చేసిన 2 పథకాలు. అండ్ వాజ్పేయి గారి జీవిత చరిత్రతో కూడిన ఒక పుస్తకం, బిలీవర్స్ డైలమా అనే ఒక పుస్తకం. ఆథర్ ఎవరు? అండ్ ఐరోపా కాంటినెంట్లోని ఒక దేశము, నార్వే దేశానికి మరొకసారి ప్రధానిగా జోనాస్ గార్ స్టోరే గారు. అండ్ ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ వ్యవస్థాపకులు అధినేత లారీ ఎలిసన్. అండ్ మహిళా క్రికెట్ మహిళల కోసమే అనే ఒక నినాదంతో ఐసీసీ ముందుకు వచ్చింది. రానున్న ప్రపంచ కప్లో కీలక నిర్ణయం అమల్లోకి రాబోతోంది. అండ్ క్వశ్చన్, ఇస్రో చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారీకి సంబంధించిన టెక్నాలజీని ఏ సంస్థకు ఇటీవల బదిలీ చేసింది? సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంప్లీట్గా చూడండి, ప్రతిరోజు క్లాస్ని చూడండి, నేను ఇచ్చే పీడిఎఫ్ని చదవండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఏదైనా ఒక టాపిక్ న్యూస్ పేపర్లో కనిపించే ఒక టాపిక్ని మీకు కరెంట్ అఫైర్స్గా డీల్ చేస్తున్నాను, కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తూ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అండ్ మీకు చెప్పే టాపిక్స్ అన్నిటి కూడా అఫీషియల్ సోర్సెస్ నుండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ అథెంటిక్గా చూస్తున్నాను, అంటే కరెక్టా కాదా ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తూ మరి మీకు అందిస్తున్నాను. ప్రతిరోజు వీడియో చూడండి. మీరు ఏ న్యూస్ పేపర్ చదవకున్నా కూడా, ఏ ఛానల్ చూడకున్నా కూడా పోటీ పరీక్షల కోణంలో, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% కవర్ అవడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగా ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. మన మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.